భాగ్యలక్ష్మి లక్కీ లాటరీ 10 రూపాయలు మాత్రమే. ఒక టికెట్కు 1 కోటి రూపాయలు. అదిగో అదిగదిగో ధనలక్ష్మి గల్లు గల్లు మన మీ ఇంటికి రాబోతోంది. 7 అంతస్తుల మేడ ముందు మారుతి కారు. ఏ భాగ్యలక్ష్మి ఆ పాపు రేపేమిటిట్రా? ధనువర్ష డైలీ భూటాన్. ఇది తీసుకోండి సార్ 10 లక్షలు. ఇది తీసుకోండి సార్ 1 కోటి. మేఘాలయ సార్ ఇది 10 కోట్లు రేపే. సంవత్సరాల తరబడి కొంటున్నాను. ఎప్పుడూ ఊహల్లోనే బతికిస్తున్నావు కదయ్యా. 7 అంతస్తుల మేడ అంటావు, మేడ ముందు కారు అంటావు, కారులో షికార్ అంటావు, పిల్లలకి పారిలో చదువు అంటావు. ఈసారైనా వచ్చేటట్టు ఆశీర్వదించవయ్యా. సార్ ఈసారి మీకు 10 కోట్లు గ్యారంటీ. అది ఈడెవడయ్యా ఇష్టోపిలియో పేషెంట్? భాగ్యలక్ష్మి అమ్మా తల్లి జగన్మాత, నిన్నే నమ్ముకున్నాను. ఎలాగైనా తగిలేటట్టు చూడండి. ఎండమావుల నీళ్లనుకుని పరిగెడుతుంది జింక. అదో జంతువు. మనం మనుషులమండి. కలిగిన దానిలో కలో గంజ తాగి బతుకుదాం. ఈ లాటరీ టికెట్లు కొండ మానేయండి. పిచ్చిదా, జింక జంతువు కాబట్టి ఎండమావు నాటి పరిగెడుతుంది. మనం మనుషులు, మనకు ఆ శక్తి లేదు. అందుకే ఊహల్లో పరిగెడుతున్నాం. అసలు నన్ను అడిగితే ప్రజాస్వామ్యమే పెద్ద లాటరీ, పిల్లల చదువులు ఇంకా పెద్ద లాటరీ. కలవాళ్లు తమ పిల్లల్ని కాన్వెంట్ లో చదివించి గొప్పవాళ్ళని చేస్తుంటే గతి లేని వాడిని కాబట్టి నా పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. అలా జరగడానికి వీల్లేదు. నా పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. నాలాగా ప్యూన్లు గాను హోటల్ సప్లైలు గాను కాకూడదు. టుడే ఇన్ అవర్ కంట్రీ ద పబ్లిక్ సెక్టర్ ఇస్ టోటల్లీ ఫెయిల్డ్. ఓన్లీ ది ప్రైవేట్ సెక్టర్ ఇస్ రూలింగ్ అండ్ రూలింగ్. లక్షలతో వ్యాపారాలు చేస్తున్నారు, కోట్లతో వ్యాపారాలు చేస్తున్నారు, మానవ రక్తంతో వ్యాపారం చేస్తున్నారు తగులుపాచి. ఈ గెలుపు ఓటముల రేసులో నేను గెలవాలి. నేను గెలవాలి. ఇవాళ ఆ ఫ్యాక్టరీకి కూలీగా పెడుతున్నాను, రేపు అదే ఫ్యాక్టరీని కొంటాను. ఐ విల్ విన్ ద గేమ్. ఏమిటండి, అయోధ్యని అలహాబాద్ ని బొంబాయి వదిలేసి లాటరీ నంబర్లు వెతుకుతున్నారు? ఈసారైనా తగిలిందా? ఏది తగలేదు. బావిలో నీళ్లు తోడుకుంటూ అవసరాలు తీర్చుకోవాలి గాని ఒకేసారి అన్ని కావాలని బావిలో దూకితే ఏమవుతుంది? నేను చస్తే మీరు అందరూ చస్తారు. సంతోషమేనా? వరద గోదావరిలో గట్టిపోతులు పట్టుకుని ఈదులాడుతున్నాను. నువ్వేం తెప్పిపోవడం అక్కర్లేదు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని లక్ష్మీ కళతో నిన్ను చూసి పెళ్లి చేసుకుంటే కోటికి పడగొట్టొచ్చిన ఆశపడ్డాను. ఇవాళ కోటికి గతిలోకి ఏడుస్తున్నాను. ఇదిగో ఈ మహాతల్లి వల్లి. అమ్మా, నా కొంపలో నువ్వు ఒక లక్ష్మీదేవి. ఇదిగో నీ అక్క జ్యేష్ఠాదేవి. నీకంటే ముందు ఇనప గజ్జలతో నా ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. లక్ష్మీ క్షీర సముద్రాస్తనయ్యా. నువ్వు హాలలో పుట్టావా? నీకంటే ముందు విషం పుట్టింది. ఆ విషాన్ని నా పాలు చేసి నువ్వు హారతలు అందుకుంటున్నావు. ఇదిగో ఇన్నాళ్ళు నీకు కొబ్బరికాయలు కొట్టాను, ఇక నుంచి రాళ్ళతో కొడతాను నిన్ను. వద్దు, నువ్వు నా ఇంట్లో ఉండక్కర్లేదు. పో. కరెన్సీ లేని నీ కటాక్షం నాకు అక్కర్లేదు. కమాన్ మై బాయ్ కమాన్. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? రా, మన ఆనందం అంతా ఇక్కడే ఉంది. ఏమిట బారుకు వచ్చినందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? స్వర్గంలోకి మెట్టెక్కినట్టు ఫీల్. రా రా కూర్చో. సిట్ మై బాయ్ సిట్. 2 చికెన్ ఫ్రై. చూడు, లాటరీలో ఆఫ్టర్ ఆల్ 100 పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడిపోతున్నావు. నేనెంత పోగొట్టుకున్నానో తెలుసా? జోదంలో లక్షలు, చిట్ ఫండ్లో కోట్లు. అయినా నేను ఆనందంగా ఉన్నాను. కారణం ఇది. అమ్మా, డాడీ ఇంకా రాలేదేంటే? వచ్చేస్తారులేమ్మా, నువ్వు ఫోన్ చెయ్యి. డాడీ వచ్చేసారు. వచ్చేసానమ్మా, వచ్చేసా. ఇంటి భోంచేస్తున్నారా? చేయండి. రండి, మీరు కూడాను భోజనం వడ్డిస్తాను. భోజనక నువ్వు చెయ్యి. రా అన్నయ్య, భోంచేద్దు గాని. మా జ్యోతి భోజనం. ఏమిటండి, ఏమిటి ఎలా ఉన్నారు? అన్నయ్య, ఏమిటి వాసన? అదేదమ్మా, ఒంట్లో బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మందు ఇచ్చాడు. ఆ మందు వాసన. ఏమిటి, మీరు తాగారు కదా? తాగాను. దురదృష్టం లాటరీ రూపంలో వెక్కిరించింది. ప్రతి క్షణం పడగొట్టింది. సమాజం మీద కచ్చని అణుచుకోవడానికి తాగాను. ఇంకా తాగుతాను. ఏంటిరమ్మా, మీ ఆయన ఇంకా రాలేదు? ఏమొస్తాడమ్మా, ఆడే లక్షణంగా ఉంటే నాకెందుకు ఈ తిప్పలు?
ఒరే పెద్ద ఏంటి ఇంకా తిరగెత్తనే ఉన్నారా? ఇలాగైతే ఎప్పుడు తిరగేస్తారు, ఎప్పుడు ఇళ్ళకెళ్ళి కూడు వండుకుంటారు? కానండి కానండి బే కానండి. రండి రండి. ఎంతమంది పెద్ద మనుషులు నేను తీసుకొస్తున్నాడు? తల్లి ఏదో బేకారు నా కొడుకున్నా అనుకున్నారా? ఎదవ అప్పు 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 అంటున్నా ఎమ్మడి పడుతున్నారు. ఇదిగో ఈ చేనంత నాదే, ఏంది ఆ కుప్ప నాది, ఆ తోట నాది, ఈ మినుము నాది. ఎన్ని బత్తలు అవుతాయో మా గుమత్తాన్ని అడగండి, తీసుకోండి. ఇదంతా మీ అప్పు కింద సరిపోలేదా? లేకపోతే చెప్పు. కాశ్మీర్ లో కొట్టుకు దాస్తున్నారు, అది నీ పేరున రాసేస్తా. పంజాబ్ లో కాల్చుకు దాస్తున్నారు, అది నీ పేరున రాసేస్తా. హైదరాబాద్ పాత బస్తీలో నరుక్కుంటున్నారు, అది మీ సెకండ్ ఫ్యామిలీకి రాసేస్తా. ఏటయ్యా ఇది? ఏంటి కథ? ఏంటి హైదరాబాద్ అంటున్నావు, పాత బస్తీ అంటున్నావు, కుప్పలు అంటున్నావు, చేను అంటున్నావు, ఏంటి అన్ని అమ్మేస్తావా? ఏంటి కథ అని? నీ కథ ఏంది? నువ్వు కొంగు బిగితే నేను కంగు తింటాను అనుకున్నావా? ఈ భూస్వామిని నేను, ఈ మొత్తానికి ఆసామిని నేను. నా వెనకమాల మొగాళ్ళున్నారు, మర్యాదగా మాట్లాడు. అయినా అంతా అయిపోయాక నీ పెత్తనం ఏంది ఓ చెప్పుకుంటున్నావు? అన్ని అమ్మేసినావా నువ్వు? ఏంటే నీ అబ్బచెక్కున కోతలు? పీడ వదిలిందని సంతోషించు. ఎందుకు వచ్చిన ఎగసాయమే? ఊడుపులప్పుడేమో వాన పడదు, నీళ్లు పెడతామంటే కరెంట్ ఉండదు. ఏదో మన గ్యాచారం బాగుండి వాన పడి పంట చేతికొస్తే కోసే టైంకి వరదొచ్చి అంతా కొట్టుకుపోయి మన నోట్లో మట్టి కొట్టుద్ది. అందుకే అమ్మేశా. ఏందయ్యా ఇది? మా పుట్టింటోళ్ళు పెట్టిన వడ్డాను అమ్మేసినావు, దానికి ఊరుకున్నాను. నీ బాబు కట్టించి నిన్ను అమ్మేసినావు, దానికి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు కూడా అమ్మేస్తానంటే నన్ను ఒప్పుతానయ్యా. నేను 3 పిల్లలు కొట్టాడండి, ముందు బయట పోలండి. ఏందయ్యా ఇది? ఆ తాగుపోతాడేదో నిసాలు అమ్మేసి తవ్వుకోలేడువేనా బాబు? మడిచన్న తర్వాత మాట మీద నిలబడాలి. వాళ్ళకి అమ్మేశాను అంతే. ఇంకా చన కూడా మనం ఇక్కడ ఉండకూడదు. గెట్ అవుట్. మేము కోడి మోసం తాగే ఉండి లోపలేరా? ఇక అట్ట పొలం అమ్ముకొని అట్ట బతుకుతావయ్యా. రిక్షా తక్కువ బతుకుతాం. ఈ డబ్బులతో కోటం వస్తుంది. రిక్షా వస్తానా? త్వరగా పని. ఏడకే? రామాలయానికయ్యా. రామాలయంలో చేరతానికా, పక్కన పాకలో చేరతానికా? పచ్చకావేరి రోడ్డుకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని పొద్దున్నే తాగుమోతోడు తగిలేవటయ్యా. చచ్చా, ఇలా తాగితే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తావయ్యా? ఇదిగో తొక్కినందుకు అంతెత్తావు, ఇన్ని తిట్టు తిట్టావే దానికి అంతెత్తావు. ఇంకో పట్లం పడేసి 10 టన్నులు తన్ను. తన్నువయ్యా తన్ను. పొద్దున్నే నీ బండి అక్కడ నాదే బుద్ధి. రామాలయం పక్కన నాకు పని ఉంది, ఎక్కువ. తీసుకెళ్తావా? శ్రీరామచంద్ర, బ్రేకు లేకపోయినా ఆగే చోటు ఇది ఒకటే. దిగు, డబ్బులు బారినకు. ఏంది బెత్తమేస్తున్నావా? తీసుకో. నువ్వు ఆడకెళ్ళి రాముడు చేరతాను తాగు, నేను ఆడ గవర్నమెంట్ చేరతాను తాగుతా. కాళ్ళ పీకుడు సంపాదన అంతా నువ్వు పీక్కునోకడమే సరిపోయా. పీక్కో, కొట్టలాంట పడి. మాకేమన్నా తయారుగా ఉంటా డబ్బులు? చిల్లర కూడా ఎగనొక్కుదామా? ఇదిగో సారు, 1వ తారీఖు జీతం తీసుకున్న వాళ్ళంతా హై క్లాస్ బార్కి వెళ్ళిన వాళ్ళే. కానీ 7వ తారీఖు వచ్చే తలికి 7తో ఎడకే వస్తారు. ఇదిగా ఈ అక్కినేని పోజులని కిక్కు కోసమేనని నాకు తెలుసు. గాని సారా ఎవడయ్యా తాగుతాడు? నేను నా ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్నా. మీ ఫ్రెండ్స్ వచ్చేది కూడా ఇక్కడికే. చూడు, ఈ సారా కొట్టు దగ్గర మనం అంతా తోడళ్ళు లాంటి వాళ్ళం. రావయ్యా రావయ్యా.
ఇదిగో ఎట్టాకు వచ్చాం, ఇంకా సిగ్గెందుకో దించు. కొత్త అల్లుడు 2 రోజులు తాగాడంటే ఏళ్ళ పడి దొరుకుతుంటాడు. థ్యాంక్స్. ఇదేంటి ఇలాగే తాగాలా? ఏంటమ్మా? కొంచెం థమ్స్అప్ ఉంటే బాగుంటుంది. అరగాని కోడికి 60 రూపాయల మసాలా అన్నట్టు దీనికి ఒక థమ్స్అప్ ఒకటే. ఎలాగో ఎంసీ బ్రాండ్ నుంచి ఏపీ బ్రాండ్కి వచ్చావు, తాగయ్యి తాగు. అబ్బా మంటగా ఉంది. కొత్తలో కరీం బీడి అయినా మంటగానే ఉంటుంది, అలవాటైతే అదే సర్దుకుపోతుంది. తాగు. అలాగే.